పీటీ పాలెం బెల్ట్ షాపు 15 లక్షలు అంట. 15 లక్షలు. ఇది ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో పలికిన వేలం ధర అంట. అర్థం సార్. అసలు మీకు అంతకుముందు డైరెక్ట్గా పోలీసుల దగ్గరుండి మద్యం అమ్మేస్తూనే చూసాము. సంతలో తణుకులో సంతలో అయితే మద్యం అమ్మేస్తూనే చూసాము. ఎందుకు ఆంధ్రజ్యోతి ఈనాడులో రోజు రోజుకి వాళ్ళే రాస్తున్నారు కదా సార్. జిల్లా పేపర్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళు చూసే ఒక్క నిమిషం కొమ్మినేని గారు లిక్కర్కి సంబంధించి ఏ విధంగా జరుగుతుందనే దాని మీద చూడండి సార్. వాళ్ళ పత్రికల్లోనే చూడండి సార్. నగరంలో ఎనీ టైం మద్యం, లిక్కర్కి సంబంధించి బార్లా బ్రాందీ షాపుల ఏది ఆంధ్రజ్యోతిలోనే ప్రజల వద్దకు మద్యం అంటే జిల్లా పేపర్లోనే అట్లాంటి రాసి మెయిన్ పేపర్కి వచ్చేసరికి అంత బ్రహ్మాండం. బెల్ట్ షాపులు షురు అడ్డుకునేది ఎవరు? ఈనాడు అనంతపురం. బెల్ట్ షాపులు షురు ఇది చూడండి. గ్రామాల్లో బెల్ట్ కిక్కు ప్రజాశక్తి. కోనసీమ 100 వరకు బెల్ట్ షాపులు ఏదైతే ఆంధ్రజ్యోతి 5 లక్షల జరిమానా వేస్తాను దొక్కచిస్తాను ఊరూరా బెల్ట్ ఆంధ్రజ్యోతి. చంద్రబాబు గారు డోలు కడతా అన్నాడు కదా. మరి సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పాడు సార్. అంతేందుకు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలో 200 బెల్ట్ షాపులు అంట. 15 లక్షలు అంట మచిలీపట్నంలో. కొల్లు రవీంద్ర గారు మంత్రి, ఆయన శాఖ, ఆయన 200 బెల్ట్ షాపులు అక్కడ నిర్వహిస్తారంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఇది అమ్ముతుంది అనేది నిదర్శనం. దీంట్లో ఏంటంటే ఈ ఇసుకని మద్యానికి లింక్ చేయాలనేటువంటి దాంట్లో సిట్టేశారు. ఎందుకంటే దీనికి రాజకేశ్ రెడ్డి పేరు వాడి ఇదే రాజకేశ్ రెడ్డి దాంట్లో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి జగన్ గారు అయ్యని కట్టు కథలు మళ్ళీ రేపొద్దున నెలల తరబడి మళ్ళీ మనం మళ్ళీ చివరికి కోటి పేజీలో డేటా అంతా పోయిందని డేటా పోయింది. ఇసుక ఇప్పుడు ఎంత గొట్టేసి చూపించారు కదా సార్. అసలు ఈ గొట్టలు ఎక్కడ ఉన్నాయో కనపట్లేదని రాస్తారు రేపొద్దున. ఇప్పుడు రాస్తున్నారు కదా. ఒక రోజేమో అసలు గొట్టలన్నీ ఖాళీ చేసింది వాళ్లే కదా. 80 లక్షల టన్నులు ఇసుకని ఖాళీ చేస్తారు. డేటా మాయమైందని పిచ్చితనంగా రాస్తారు. అంతా దొరికిపోయింది అని ఒక రోజు రాస్తారు. అసలు ఏమి దొరకలేదని ఒక రోజు రాస్తారు. ఒక రోజేమో మొత్తం బంగారం కొనేసారు దీన్ని అంటారు. ఒక రోజేమో హవాలా ద్వారా తరలించేసారు. ఒక రోజేమో విదేశాలకు ఇల్లు ఎత్తుకెళ్ళిపోయారు. ఒక 5 అక్కడే ఉన్నారంటారు. ఒక రోజేమో షెల్ కంపెనీల ద్వారా తరలించారంటారు. అసలు విషయం లారీలో కారులో గోని సంచుల్లో హైదరాబాద్ తీసుకెళ్లారంటారు. అంతకుముందు మనం ఒక వీడియో కూడా ఇది తాడేపల్లిలో లెక్క పెట్టారు డబ్బులు. అంత దారి కూడా వేశారా? తాడేపల్లిలో మొత్తం డబ్బులు లెక్క పెట్టడానికి మిషన్లు ఎత్తుకొచ్చి లెక్క పెట్టారు. ఎన్ని మిషన్లు కావాలి పిచ్చి రాతలు రాశారు కదా. ఏంటంటే ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారు అనేటటువంటి దూరంలో రెండు సూపర్ సిక్స్ గురించి అడగకుండా ఈ కథలు చెప్తే హ్యాపీగా వింటారు. అదే సార్. ఇప్పుడు బేతాల కథలన్నీ ఉంటాయి. దానికి కరెక్ట్గా యాప్ట్గా ఏంటంటే రోజుకు ఒక కథ ఇల్లు అల్లుతూ ఉంటారు. అల్లి ఈ రోజు అది, ఆ రోజు అది. సో ఇప్పుడు చూడండి ఇసుక అంట. ఇదే మరి ఆంధ్రజ్యోతి నిన్నగా మొన్న సార్ 19వ తారీఖు పేపర్ చూస్తే ఇదే ఆంధ్రజ్యోతి రాసింది ఏమని, ఇసుకకి సంబంధించి మొత్తం ఇది హైటెక్ దందా. హైటెక్ దందా వాళ్ళే రాశారు. హైటెక్ దందా తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త ఇప్పుడు మొన్న 19వ తారీఖు 3 రోజుల క్రితం రాశారు. మరి దీని మీద సిట్ అయ్యాల్సింది. అవును, అది వదిలేస్తారు. హైటెక్ దందా నడుస్తుంది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే కొంతమందికి వాటాలు వచ్చేంత వరకు ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తారనే ఒక అపవాదు కూడా ఉంది కదా. ఆంధ్రజ్యోతి వాళ్ళ అబ్బాయి అనుకుంటా ఆదిత్య అన్న ఏదో ఊరెళ్ళి మా అక్షరమే ఆయుధం అని పెద్ద హెడ్డింగ్ పెట్టి అసలు మొత్తం సమస్యల్ని వెలిగెత్తి చూపడమే కాదు పరిష్కరించేదే ఆంధ్రజ్యోతి అని రాశారు. నాకు బాగా గుర్తొచ్చింది చాలా ముదురు సతీష్ అని రాసి, చాలా ముదురు సతీష్ అని మీరే రాసి వాటాలు రాగానే ఆయన దగ్గర నుంచి డబ్బులు అందగానే చాలా ముదురెల్లా రాజ్యసభ సభ్యుడు ఎట్టయ్యాడు సానా సతీష్ ఎట్టయ్యాడు. ఇదేనా మీరు రాసే సమస్య పరిష్కారం అంటే? అదే కదా సార్ సమస్య పరిష్కారం అంటే అదే కదా. మీకు పరిష్కారం అయితే చాలు. ఓకే, రామ్మోహన్ రెడ్డి గారు కడప నుంచి. రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నేను వెంకటరెడ్డి గారిని 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఏమండి వెంకటరెడ్డి సార్ గారిని 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను సార్. అడగండి సార్. నమస్కారం సార్ వెంకటరెడ్డి సార్. నమస్తే అన్న. సార్ నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. ఇది హరికృష్ణ గారి గురించి సార్. ఆయన కుంటూ వెళ్ళాడు కోర్టుకి. ఆయనకి ఒక ఊరు సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లేదు. మరి ఊరు సర్టిఫికేట్ ఉంటే వెంటనే కేసు పెట్టచ్చు కదా సార్. వూండ్ సర్టిఫికేట్ గాయాలైనది అది వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. మళ్ళీ అదో పెద్ద ప్రాసెస్ కదా. వీళ్ళు మరి ప్రభుత్వ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తారు. అది గాయాలు ఉంటది. రేపు అరెస్ట్ చూపిస్తే కోర్టులో కూడా దానికి సంబంధించి ఏమండి నేను తీసుకెళ్లారు కదా సార్. డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చెక్ చేయించిన తర్వాతనే మళ్ళీ రిమాండ్ పంపించారు. అప్పుడే డాక్టర్ గారు ఇచ్చి ఉండొచ్చు. అదేదో ఫాలో జరిగినట్టుంది సార్. జరిగినట్టు ఫాలో అప్ చేస్తారులేండి. ఓకే, నెక్స్ట్ ఇంకా రెండో ప్రశ్న సార్. ఈ కోవిడ్ ఇదంతా ఆంధ్రాలో కూడా రిపోర్ట్ అయింది కదా. మరి ఇక్కడ మహానాడు జరుపుకోవచ్చా? మరి అది ఏమేం చెప్తాడు వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు అంటే మరి చంద్రబాబు గారు ఉంటే కరోనా రావటం ఏంటి అనేది ఇప్పుడు అది రామ్మోహన్ రెడ్డి గారు సృష్టించారని కూడా అంటారేమో. జాగ్రత్త. రైట్, శరత్ గారు ఖమ్మం నుంచి. శరత్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, ప్లీజ్ మాట్లాడండి. కవిత గారికి సంబంధించి కవిత గారు లేఖ రాశారు. అవును,
కవిత గారు కేసీఆర్ గారికి డాక్టర్. ఏమండి ఏమంటారు? సౌండ్ పెట్టి. కవిత గారు కేసీఆర్ గారు కూతురు. డాక్టరు. అవును. కూతురు తల్లికి లేఖ రాయటం సార్. రాయకూడదని కూడా ఏం లేదు కదా. నెహ్రూ గారికి ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారికి నెహ్రూ గారు రాశారు కదా. ఇందిరాగాంధీ గారికి అతను లెటర్ రాసుకున్నారంటే దానికి మీనింగ్ ఉంది. కనిపించేది ఏంటి అంటే అప్పుడు నెహ్రూ గారు జైల్లో ఉండేవాళ్ళే. అది మనం అది కూడా చెప్పుకోవాలి. అదే కేసీఆర్ గారు తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా ఇంకా జనాల్లో కలవట్లేదేమో, కనీసం తన కూతురు కూడా కలిసే స్వాతంత్రం ఇవ్వట్లేదేమో అదే అర్థం ఇక్కడ కనపడతా ఉందా మరి? అది అంతే కదా సార్. ఇప్పుడు ఆమె లేఖ రాయటం ఏంటి సార్ అంటే కమ్యూనికేషన్ కూతురుకి తండ్రికి మధ్య లేదు అని కనపడతా. ఇంకొకటి నేను లేఖ రాసే అంటున్నారు. ఆ లేఖ ఏ రకంగా పంపించారు? స్వయంగా పంపించారా? డిజిటల్ పోస్ట్ చేశారా? ఎవరికైనా మెసెంజర్ ఇచ్చి పంపించుండొచ్చులే. మెసెంజర్కి ఇచ్చి పంపించారు. ఎలా మీకు వస్తుంది సార్? ఇదంతా కూడా ఏంటంటే ఒక మానవుడికి కదా సార్ రాజకీయాల్లో ఏదైనా గుడ్ బ్యాడ్ ఏ రకంగా అయినా సరే వార్తల్లో ఉండాలి. విన్నవాడే నాయకుడు ఈ రోజు. అంతేనా? గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరిని ఉద్దేశించి ఆవిడ దెయ్యాలంటున్నట్లు అనుకోవాలి? ఎవరిని ఉద్దేశించి ఆవిడ దెయ్యాలు పోతాలని అంటుంది? అదే అది ఇంటర్నల్ డ్రామానే సార్ నేను అనుకోవటము. ఇంటర్నల్ డ్రామా అనుకోవడం ఏంటంటే జనాల దృష్టిలో మళ్ళీ ఉండడం కోసం మాత్రమే అనిపిస్తా ఉంది. అట్లా కాదుగా, పార్టీ బాగా జోష్లో ఉందనుకున్నప్పుడు ఇట్లాంటి రాసి ఆవిడ ఇబ్బంది పెట్టినట్లు కూడా అవుతుందిగా. అట్లాంటప్పుడు అనుకోవచ్చు సార్. ఒకవేళ అదే నిజం అయితే ఆ రాష్ట్ర తిరుగుబాటు ఉండేది ఉంటే మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నట్టుగా షర్మిలమ్మ గారిని ఈవిడ గారు మరి బాలవత్తుతారో తెలియదు. రైట్, చూద్దాం.